మేము మా మైత్రి యూత్ అసోసియేషన్కి వెళ్ళి పాలమూరులో ఫస్ట్ బైరే తర్వాత మేమే చేసినాం కాలనీ. కానీ అప్పుడు మాత్రం మేము గవర్నమెంట్కి వెళ్ళి ఎలాంటి ఏం బెనిఫిట్ ఇసుకోకుండా ప్రతి ప్లాట్కు నల్ల ఇచ్చి తెలంగాణ పోలీసుకెళ్ళి పోల్ చేపించి ఒక కేసీఆర్ గారి దగ్గర ఎంపీ ఉన్నప్పుడు 2010లో ఒక సీసీ రోడ్ ఒకటి తీసుకున్నాం మనం. ఈ తర్వాత ఇప్పుడు మైత్రి యూత్ అసోసియేషన్ బిల్డింగ్ 25 లక్షల రూపాయలు మేము ఎమ్మెల్యే గారిని అడిగినాము. దాని కానీ 15 లక్షలు శాంక్షన్ చేసినారు. మీద కూడా శాంక్షన్ చేస్తామన్నారు. భూమి పూజ జరిగింది. త్వరలోనే మేము బిల్డింగ్ మొత్తం కూడా అయిపోగొట్టాలని మేము సార్ని కోరడం జరిగింది. అలాగే మా కార్పొరేటర్ పానంగారెడ్డి గారిని కూడా మేము కమాన్ ఒకటి, మైత్రి నగర్ కమాన్ ఒకటి, అట్లా సీసీ కెమెరాలు ఒకటి కూడా అడగడం జరిగింది. అతను కూడా ఆయన సానుకూలంగా ఇప్పుడు స్థల సేకరణ కూడా చూసినాం. ఇప్పుడు కమాంది కూడా అవి కూడా తొందరలో చేసుకున్నాము. అలాగే మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్లు కూడా పెట్టినాము. అవి కూడా తొందరలోనే చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి మైత్రి నగర్లో ఒకటి మైత్రి అసోసియేషన్ తరపుకెళ్ళి ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ గురించి మరి గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే వచ్చి మరి భూమి పూజ చేసిపోవడం జరిగినది. అది 15 లక్షల వ్యయంతో నిర్మించడం. మొత్తం అంచనా 25, ప్రస్తుతం 15 లక్షల రూపాయలు ముడా నుంచి నిధులు కేటాయించారు. అది త్వరలోనే ఆ బిల్డింగ్ పూర్తవుతుంది. తర్వాత మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ కాలనీ వాళ్ళకు హామీ ఇచ్చడం జరిగింది. ఈ ఎంట్రన్స్ లో ఒక కమాన్, మైత్రి నగర్ కాలనీ కమాన్ కొంత ఆ భాగం దొంగతనాలు అవి జరుగుతున్నందుకు అక్కడ ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు అవి ప్రణాళికలు కూడా సిద్ధం, స్థల పరిశీలన నిర్వహిస్తాము. త్వరలోనే ఆ పనిని పూర్తి చేస్తాము. ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో డివిజన్ల రకరకాల సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ చేసుకుంటూ మరి వార్డు డివిజన్ అభివృద్ధిగా ముందుకెళ్తున్నాము. మైత్రి నగర్ నందు కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే గారు మూడాకెళ్ళి నిధులు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ మేము దాదాపు 35 సంవత్సరాల కిందట మేమందరం ఐక్యతగా యూనిట్గా ఉండి మేము ఇది సమిష్టి కృషితోటి మేము ఈ కాలనీ నిర్మించుకున్నాము. అలాగే ఇప్పుడు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ కమాను కానీ ప్లస్ సీసీ కెమెరాలు కానీ సార్కు ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే మన గణేష్ ఉత్సవానికి మా పిల్లలు చాలా ఉత్సాహంగా చేస్తుంటారు. దానికి ఒక పర్మనెంట్ షెడ్ కూడా మా కార్పొరేటర్ గారు ప్రొవైడ్ చేయాలని నేను వ్యక్తిగతంగా ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాను. ఇక మునుముందు కూడా ఏదైనా విశేషాలు ఉంటే ఇదే విధంగా కార్పొరేటర్ గారికి మేము సహాయ సహకారాలు అందిస్తాము. వారు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.